కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకు. బేస్డ్ ఆన్ అశోక అండ్ హిజ్ సీక్రెట్ 9 అని చెప్పి టైటిల్ వేశారు. బేసిక్ గా ఈ స్టోరీ అశోకుడి హిస్టరీ మీద బేస్ అయింది కాబట్టి అశోకుడి హిస్టరీ గురించి మనం ఒకసారి చూస్తే అశోకుడి గురించి చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి మన ఇండియాలో కానివ్వండి, అలాగే బౌద్ధ స్క్రిప్చర్స్ కూడా. కొన్ని స్క్రిప్చర్స్ లో అశోకుడి గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే, అశోకుడు బుద్ధిజం వైపు రాకముందు చాలా క్రౌర్యంతో ఉండేవాడు, అంటే చాలా కోపంగా ఉండేవాడు, చాలా చిన్న చిన్న తప్పులకు కూడా చాలా భయంకరమైన విపరీతమైన శిక్షలు వేసేవాడు అని కొన్ని బౌద్ధ స్క్రిప్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాయి. బట్ కొన్ని స్క్రిప్చర్స్ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ స్క్రిప్చర్స్ అన్ని కూడా కొంచెం రాంగ్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు బుద్ధిజం ని ప్రమోట్ చేసుకోవడానికి, అంటే బుద్ధిజం అనేది చాలా పవర్ఫుల్, చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది వాళ్ళు చెప్పడానికి ఇంత క్రూరమైన వ్యక్తి చాలా పీస్ఫుల్ గా మారాడు అని చెప్పడానికి వాళ్ళు అశోకుడి చరిత్రని కొంచెం మ్యానిపులేట్ చేశారు. అంటే అతను చాలా క్రౌర్యంతో ఉండేవాడు, చాలా కోపంతో ఉండేవాడు, చాలా విపరీతమైన శిక్షలు వేసేవాడు అని చెప్పారు అని కొంతమంది కూడా ఒక వర్షన్ చెప్తున్నారు.